హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మనకి వర్క్ కోసం చూసాం, పవర్ కోసం చూసాం. నెక్స్ట్ ఎనర్జీ కోసం మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఎనర్జీ అంటే ఏంటి, మనకి వర్క్ చేయగలిగిన ఆ క్యాపబిలిటీ, అదే కదండి. పవర్ అంటే మళ్ళీ మనకి వేరు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని. ఎనర్జీ అంటే మనం వర్క్ చేయగలిగిన కెపాసిటీ, మనకి ఇంత వర్క్ చేయగలిగిన ఇంత కెపాసిటీ ఉంది, అది నా ఎనర్జీ, అది మీ ఎనర్జీ అని చెప్పి ఎనర్జీ కోసం చెప్తాం కదా. సో ఎనర్జీ అంటే మనకు అక్కడ కెపాసిటీ అండి, వర్క్ చేయగలిగిన కెపాసిటీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 198 అండ్ మనకు వర్క్కి ఎనర్జీకి రెండింటికి మనకి ఒకటే యూనిట్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం 198 చూసుకుంటే, ఇఫ్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? సపోజ్ ఇప్పుడు మోషన్ మనకి ఫ్రిక్షన్, ఇది జస్ట్ లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనగానే అది కూడా మనకి మోషన్ని అపోజ్ చేస్తుంది కదా. అలాగే ఎయిర్ రెసిస్టెన్స్ అంటే అక్కడ అది కూడా ఆబ్జెక్ట్ని, దాని యొక్క మోషన్ని అపోజ్ చేస్తుంది. ఈజ్ నెగ్లిజిబుల్ అంటున్నాడు అంటే అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ లేదు అంటే ఆబ్జెక్ట్ అనేది మనకి ఫ్రీగా కిందకు వస్తుంది. అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. సపోజ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఇంత హైట్ నుండి ఉన్న ఆబ్జెక్ట్ అక్కడే ఉండిపోతుంది. అది మూవ్ అవుతుందా, దాని యొక్క మోషన్ అది అక్కడ అపోజ్ చేస్తుంది ఏదో ఒక మిడిల్. ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటున్నాడు అంటే 0 తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది, అది ఈజీగా మనకి కిందకి రాగలదు. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ ఏంటి ఇక్కడ మనకి, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటున్నాడు. అంటే ఫ్రీగా మనకి కిందకి పడే ఆబ్జెక్ట్ యొక్క సమ్ అడుగుతున్నాడు అని. అంటే ఆబ్జెక్ట్ యొక్క సమ్ అని కాదు, ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ యొక్క సమ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇంకోసారి క్లియర్గా వినండి. ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది మనకి నెగ్లిజిబుల్గా తీసుకున్నప్పుడు, అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఏం లేదు, 0 అనుకోండి. 0గా తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క టోటల్ సమ్ అడుగుతున్నాడు. ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క టోటల్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నాడండి. అంటే ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సమ్ ఎంత అని తెలియాలంటే మనం ఆల్రెడీ ఇది క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సపోజ్ ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ ఉందండి, ఇంత హైట్లో ఉంది. ఇంత హైట్లో ఉండేటప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, మనకి ఇక్కడ మనకి గ్రౌండ్ ఉంది, ఇక్కడ మన ఎర్త్ ఉంది. ఇంత హైట్లో ఉండేటప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ కదా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అది ఒక కొంత ప్లేస్కి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ఇంత హైట్లో ఉండేటప్పుడు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, మనకి 0 అవుతుందని తెలుసు కదా. ఎందుకంటే అది జస్ట్ కాన్స్టెంట్ పొజిషన్లో మనం జస్ట్ దాన్ని లిఫ్ట్ చేసి ఉంచాము. సో జస్ట్ దాన్ని మనం కొద్దిగా లిఫ్ట్ చేసి ఉంచినప్పుడు అది అక్కడ కొంత హైట్లో ఉండేటప్పుడు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి 0 అవుతుంది. అలా సపోజ్ మనకి అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదండి, అంటే అది కొద్ది కిందకి దిగుతుంది. సపోజ్ ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ మనకి స్టార్టింగ్ పాయింట్ మనకి 0, పొటెన్షియల్ ఎనర్జీ సపోజ్ ఎంతో కొంత మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసామండి, కానీ మీరు ఏమైనా మర్చిపోయి ఉంటారేమో అని చెప్పి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. సో ఇక్కడ సపోజ్ పొటెన్షియల్ ఎనర్జీ 20 joules అని జస్ట్ అస్యూమ్ చేసుకోండి. సో సపోజ్ జస్ట్ ఒక కొంత కిందకి దిగింది అనుకుందాం, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి అది కంపల్సరీ కిందకి దిగుతుంది. సో అక్కడ కిందకి ఈ పొజిషన్కి వచ్చింది అనుకోండి ఆబ్జెక్ట్, ఈ పొజిషన్కి వచ్చినప్పుడు కొంత హైట్ తగ్గింది కాబట్టి మనకి పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది కదా. సపోజ్ ఇక్కడ 20 తీసుకున్నాం, ఎంతో కొంత ఒక 5 తగ్గించామనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది, మనకి 15 అవుతుంది కదా. పొటెన్షియల్ ఎనర్జీ అనేది హైట్ తగ్గుతున్న కొద్దీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏం పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కదా. హైట్ తగ్గుతున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. అదే టైంలో మనకి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే పెరుగుతుంది. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0 ఉంది, ఆల్రెడీ మనకి ఆబ్జెక్ట్ మనకి మూమెంట్లో ఉంది కాబట్టి దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆ రెండు టోటల్ ఎనర్జీ మనకి ఏమవ్వాలి, మనం ఇది ఆల్రెడీ టాపిక్ నేర్చుకున్నాం కదా. సో మనం ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలానే ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలానే డిస్ట్రాయ్ చేయలేము. కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుందని చెప్పి మనం అనుకున్నాం కదా. సపోజ్ ఏదర్ పొటెన్షియల్ టు కైనెటిక్ అవ్వచ్చు, లేదంటే కైనెటిక్ నుండి పొటెన్షియల్ కన్వర్ట్ అవ్వచ్చు. సో ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి మనకు చేంజ్ అవుతుంది, కానీ ఓవరాల్గా ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇది. సో దాని గురించి మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో అదే టాపిక్ ఇక్కడ జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నా అండి. సో ఇక్కడ మనకి ఇంత హైట్లో ఉంది ఈ ఆబ్జెక్ట్కి మనకి ఇంత హైట్లో ఉండేటప్పుడు అక్కడ దానికి ఏముంటుంది, హైట్లో ఉండేటప్పుడు దానికి ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని తెలుసుకున్నాం. ఆల్రెడీ ఇది మనకు తెలుసు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, అంత హైట్లో ఉండేటప్పుడు అది అక్కడ జస్ట్ అక్కడ లిఫ్ట్ చేసి ఉంచాం కాబట్టి దాంట్లో మనకి మూమెంట్ లేదు కాబట్టి అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది, అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదు, 0 అవుతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి కొంత కిందకి ఈ ప్లేస్కి వచ్చింది అనుకోండి. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ 20 joules అని అనుకోండి, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మనకు కొద్ది కిందకి దిగినప్పుడు ఎంతో కొంత పొటెన్షియల్ ఎనర్జీ హైట్ డిక్రీజ్ అవుతున్న కొద్ది పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందని కూడా తెలుసుకున్నాం మనం ఆల్రెడీ.
ప్రీవియస్ టాపిక్స్లో. సో కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో కొంత తగ్గింది అనుకోండి, 20 కన్నా ఒక 5 తగ్గించాము. కానీ ఓవరాల్గా ఇక్కడ మనకి ఎంత అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎంత మా 20 + 0 అంటే ఓవరాల్గా టోటల్ ఎనర్జీ మనకి 20 జౌల్స్ కదా. సో ప్రతి ప్లేస్లో కూడా మనకు అంతే రావాలి. అంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుందో ఆ తగ్గిందని కైనెటిక్ ఎనర్జీ యాడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ 15 అంటే ఇక్కడ 5 తగ్గింది కదా, ఫస్ట్లో మనం 20 అనుకున్నాం పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ 5 తగ్గిందంటే ఇక్కడ 15. కానీ ఇక్కడ మనకి టోటల్గా మనకి ఇప్పుడు ఎంత రావాలి, టోటల్గా మనకి ఎనర్జీ అనేది 20నే రావాలి. సో ఇక్కడ 15 అంటే 5 తగ్గింది కాబట్టి ఆ 5ని ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 15 అయింది, కైనెటిక్ ఎనర్జీ 5 అయింది. టోటల్గా మనకి ఎంత వచ్చింది, 20 జౌల్స్నే కదా. అలానే ఇంకొద్ది కిందకి దిగుతుంది, ఇంకొద్ది కిందకి దిగినప్పుడు ఇంకో 5 తగ్గించి అక్కడ 10 అయింది. ఇక్కడ ఇంకో 5 యాడ్ చేసాం, 15 అయింది. 5 యాడ్ చేసాం, 10 అయింది. టోటల్గా 20. ఇదంతా తెలుసుకున్నాం కదా మనం ప్రీవియస్ క్లాసెస్లో. సో చివరికి వచ్చేసరికి గ్రౌండ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈ పొజిషన్కి వచ్చినప్పుడు దానికి హైట్ ఉండదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది కదా చివరికి వచ్చేసరికి. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఏమవ్వాలి, ఇక్కడ 0 అయిందంటే ఇక్కడ కంపల్సరీ 20 అవ్వాలి కదా. ఇది ఆల్రెడీ ఒకవేళ ఈ క్లాస్ వినకపోయి ఉంటే ఒకసారి వినండి, నేను ఆల్రెడీ చెప్పాను ఈ క్లాస్ మొత్తం, జస్ట్ రివైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 0 ఇక్కడ 20, టోటల్గా మనకి ఎనర్జీ ఏమొస్తుంది, మళ్ళీ 20నే కదా. అంటే ఇక్కడ ఏమొచ్చినట్టు మనకి ఎనర్జీ అనేది కాన్స్టెంటే కదా అవుతుంది. ఇక్కడ ఎంత ఉందో పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్, ఇక్కడ ఎంత ఉందో అంతే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. చివరికి మనకి ఎర్త్ మీదకి వచ్చేసరికి కూడా, మనకు సర్ఫేస్ మీదకి వచ్చేసరికి కూడా ఓవరాల్గా 20 జౌల్స్నే వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, టోటల్ ఎనర్జీ అనేది, టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, అక్కడ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఆ రెండింటిని ఏమంటామని కూడా నేర్చుకున్నాం మనం, మెకానికల్ ఎనర్జీ అంటామని కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు టోటల్గా ఎనర్జీ ఏమవుతుంది మనకి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి కాన్స్టెంట్ అవుతుందండి. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు క్లాస్లోనే చెప్పాను. సో మన ఆప్షన్ ఏంటి, డి అండి. నెక్స్ట్ 199 ప్రాబ్లం అమ్మ. నెక్స్ట్ 200 వెన్ యూ పుల్డ్ ఏ రబ్బర్ బ్యాండ్. ఇది కూడా చెప్పా చూడండి. ఒక రబ్బర్ బ్యాండ్ని మనం పుల్ చేసేటప్పుడు దానిలో ఏ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది, దీనికోసం తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ కోసం నేర్చుకున్నాము, అదొకసారి రివైజ్ చేసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని, 2 తెలుసుకున్నాం కదా. సో చూడండి, నేను ప్రతిసారి కూడా క్వశ్చన్ ముందు మీకు ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా మైండ్లో పెట్టుకోండి వీటిని. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి 2 టైప్స్ అని తెలుసు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా తెలుసు కదా. సో ఇక్కడ మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమవుతుంది, సపోజ్ ఇది మన సర్ఫేస్ అనుకోండి, దీనికి ఇక్కడ ఏం చేద్దామంటే ఇంత హైట్లో, జస్ట్ ఎంతో కొంత హైట్లోనే ఒక ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేసి ఇక్కడ ఉంచాం. అంటే అది అక్కడ అలా ఉంచాము. సపోజ్ మీరు ఒక బాల్ని మీ రైట్ హ్యాండ్తో జస్ట్ లిఫ్ట్ చేసి ఉంచారు, అక్కడ ఉంచాము అంటే కిందకి పడకుండా మనం ఉంచామంటే అది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగ్నెస్ట్గా చేస్తున్నట్టే కదా. కాబట్టి అలాంటి దాన్ని ఏమంటామంటే, ఇక్కడ ఇంత హైట్లో ఉంది కాబట్టి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కానీ మనం గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా చేస్తున్నాం కాబట్టి దాన్ని గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ మనం ఎక్కడ చూసామమ్మా, రబ్బర్ బ్యాండ్ గురించి కానీ ఇంకా కొన్ని బెలూన్స్లో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసాం కదా. అంటే అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ అనేది జస్ట్ మీరు నార్మల్గా 2 ఫింగర్స్ మధ్యలో జస్ట్ అలా పట్టుకొని దాన్ని, లేదంటే మీరు ఇంకో చేతితో దాన్ని జస్ట్ ఇలా లాగినా అక్కడ ఏమొస్తుంది, జస్ట్ దాని మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు అది కిందకి పడుతుంది కదా, దాని షేప్లో చేంజ్ రావడం. కానీ బెలూన్ తీసుకున్నా సరే అక్కడ ఏమవుతుంది, బెలూన్లో కూడా మనకి షేప్లో చేంజ్ రావడం. ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ, మనకి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని ఆల్రెడీ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనకి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమొస్తుంది, అక్కడ షేప్ కానీ అక్కడ పోర్షన్ కానీ చేంజ్ అయితే అది పొటెన్షియల్ ఎనర్జీ అని తెలుసుకున్నాం. ఈ బిట్ కూడా ఆల్రెడీ నెక్స్ట్ వస్తుందండి. సో చూడండి, ఇక్కడ మనకి వెన్ యూ పుల్డ్ ఏ రబ్బర్ బ్యాండ్ మనకి పుల్ చేసామంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కడ ఏ ఎనర్జీ ఉన్నట్టు, పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీలో మళ్ళీ టైప్స్ ఇవ్వలేదండి. పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పి మీకు స్పెషల్గా అక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ లేదంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని ఇచ్చాడు అనుకోండి, కంపల్సరీ మీకు అక్కడ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కనిపిస్తే దానికి మీరు ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీలో టైప్స్ ఇవ్వలేదు, ఇంకా డైరెక్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. అది ఇంకే ఎనర్జీ కాదు కదమ్మా, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి మన ఆప్షన్ ఏ. నెక్స్ట్ 201 ఏంటంటే, 201 కోసం మీకు తెలియాలంటే కొద్దిగా లిక్విడ్ ఏంటి, ఈ ప్లాస్మా ఏంటి, సాలిడ్ ఏంటి, గ్యాస్ ఏంటి అని జస్ట్ మీకు స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను అండి దాని గురించి. ఎందుకంటే మనకి నెక్స్ట్ కెమిస్ట్రీలో వస్తుంది రేపటి నుంచి. సో జస్ట్ మీకు లిక్విడ్లో ప్రాపర్టీస్ ఏంటి, గ్యాస్ ఏంటి, సాలిడ్ ఏంటి చూద్దాం. చూడండి, ఆ క్వశ్చన్ చెప్పే ముందు, ఎందుకంటే ఇక్కడ వరుసగా 2 క్వశ్చన్స్ కూడా
ఉన్నాయి. జస్ట్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే మీరు ఆన్సర్స్ అక్కడ ఉన్నాయి లేని మీరు చూసైనా చెప్పేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ చిన్న కాన్సెప్ట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాసెస్కి ఏంటి ఫీచర్స్ అనేవి చూద్దాము. సపోజ్ సాలిడ్ గురించి చూడండి. సాలిడ్ గురించి మనం వీటన్నిటికీ చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి కనుక్కోవాలంటే వీటిలో వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది, వాటి వాల్యూమ్ ఎలా ఉంటుంది, కంప్రెసిబిలిటీ ఎలా ఉంటుంది, అది రిజిడ్నా, అది ఫ్లూయిడ్నా, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటే వాటి యొక్క ప్రాపర్టీస్ వస్తాయండి. సాలిడ్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, లిక్విడ్కి ఏమున్నాయి, గ్యాసెస్కి ఏమున్నాయి అని చెప్పి జస్ట్ లైట్గా ఈరోజు జస్ట్ చెప్తా అండి, ఎందుకంటే ఈ టాపిక్ అంతా చెప్పడానికి ఇక్కడ అవ్వదు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ గురించి చూద్దాం. సాలిడ్ గురించి చూసేటప్పుడు సపోజ్ షేప్ గురించి చూద్దామండి. షేప్ గురించి చూసేటప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఫిగర్స్ని పట్టించుకోకండి, జస్ట్ నేను మీకు ఈజీగా చెప్తాను. క్యూబాయిడ్ ఉందనుకోండి. క్యూబాయిడ్ మీ అందరికీ తెలుసు కదా, మ్యాథ్స్ వాళ్ళకి చాలా తెలుస్తుందండి ఆల్రెడీ. క్యూబాయిడ్ ఏంటి, క్యూబ్ ఏంటి, స్పియర్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసు కదా. ఇవన్నీ ఏంటి, సాలిడ్స్నే కదా. సపోజ్ ఐస్ క్యూబ్ తీసుకున్నాం, అది ఒక సాలిడ్నే కదా. మన ఎర్త్ అనేది ఏమవుతుంది, అది కూడా సాలిడ్నే కదా. వాటర్ అయితే ఏమవుతుంది, లిక్విడ్ అవుతుంది. అదే గ్యాస్ అయితే ఏమవుతుంది. ఇలాంటివన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ తెలుసు. సో డైరెక్ట్ నేను ఈజీ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నా అంటే సపోజ్ రాక్ అనేది తీసుకోండి, లేదంటే క్యూబాయిడ్, క్యూబ్, స్పియర్, వాచ్, ఇలాంటివన్నీ ఏమవుతాయి, సాలిడ్స్నే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క షేప్ గురించి చూద్దామమ్మా. సో దానికి షేప్ ఎలా ఉంటుంది సాలిడ్లో. సపోజ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, క్యూబాయిడ్నో, స్పియర్నో, వాచ్నో, క్యూబ్నో, ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని దానికి షేప్ ఎలా ఉంటుంది, దానికి వాల్యూమ్ ఎలా ఉంటుంది, దానికి కంప్రెసిబిలిటీ ఎలా ఉంటుంది, అది రిజిడ్నా, ఫ్లూయిడ్నా, ఇలాంటివన్నీ చూద్దామండి. ఇవి మీకు అర్థమైతే వాటి యొక్క ప్రాపర్టీస్ మీకు వచ్చినట్టే. సో ఇక్కడ మనకి షేప్ గురించి చూసినప్పుడు అక్కడ ఏమవుతుంది, మీరు క్యూబాయిడ్ షేప్ని చేంజ్ చేయగలరా, లేదంటే వాచ్ షేప్ని చేంజ్ చేయగలరా, లేదంటే క్యూబ్ యొక్క షేప్ని చేంజ్ చేయగలరా, స్పియర్ యొక్క షేప్ని చేంజ్ చేయగలరా. అంటే ఆ షేప్ ఎలా ఉంది, ఇప్పుడు రాక్ ఉందమ్మా, ఆ రాక్ యొక్క షేప్ అలానే కదా ఉంటుంది. రాక్ షేప్ వచ్చి వేరేగా మారిపోదు కదా. అంటే క్యూబాయిడ్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే అది ఫిక్స్డ్ షేప్గా ఉంటుందమ్మా. సాలిడ్కి షేప్ ఎలా ఉంటుందంటే షేప్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే దానికి ఒక డెఫినెట్ షేప్ అనేది ఉంటుంది. సాలిడ్కి మనకి ఏముంటుంది, ఇవన్నీ నేను చెప్పట్లేదండి ప్రాపర్టీస్, జస్ట్ ఇప్పుడు కొంతవరకు తెలుసుకోండి. సో సాలిడ్కి షేప్ ఎలా ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది, ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉంటుంది. అండ్ వాల్యూమ్ ఎలా ఉంటుంది అంటే మనకి సపోజ్ ఏదో ఒకటి తీసుకోండి, మనకి వాల్యూమ్ అంటే ఇప్పుడు క్యూబ్ తీసుకున్నాం, క్యూబాయిడ్కి ఏంటి వాల్యూమ్, క్యూబ్కి ఏంటి వాల్యూమ్ ఫార్ములాస్ అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టకండి మ్యాథ్స్ వాళ్ళు అయితే. ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటి, అది ఆక్యుపై చేసింది కదమ్మా, అది ఆక్యుపై చేసింది, దాన్ని చేంజ్ చేయగలమా. ఇప్పుడు క్యూబాయిడ్ ఇంత ఆక్యుపై చేస్తుంది, దాని వాల్యూమ్ని చేంజ్ చేయగలమా మనం. సపోజ్ క్యూబ్ ఉంటుంది, అది ఇంత వాల్యూమ్ని, అది ఇంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, దాని ప్లేస్ని ఏమైనా మీరు అది ఆక్యుపై చేయగలిగిన ప్లేస్ని చేంజ్ చేయగలరా, లేదు కదా. సపోజ్ అండ్ స్పియర్ ఉంది, స్పియర్ని ఎక్కడో పెట్టామనుకోండి ఏదో ఒక కంటైనర్లో, అది ఆక్యుపై చేసిన ప్లేస్ని చేంజ్ చేయగలమా, చేయలేం కదా. అంటే దానికంటూ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అంటూ ఉంటుందండి. ఏముంటుంది దానికి, ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. వాల్యూమ్ని మనం అక్కడ చేంజ్ చేయలేం. క్యూబాయిడ్ కానీ, క్యూబ్ కానీ, వాచ్ కానీ, ఏదైనా తీసుకోండి, రాక్ కానీ, వాటి యొక్క వాల్యూమ్ని, ఇప్పుడు ఈ రాక్ యొక్క వాల్యూమ్ని మీరు చేంజ్ చేయగలరా, చేయలేరు కదా. సో ఇదండి, అంటే అక్కడ మనకి షేప్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం, వాల్యూమ్ కోసం కూడా మనం ఫిక్స్డ్ ఉంటుందని తెలుసుకున్నాం. అండ్ కంప్రెసిబిలిటీ ఎలా ఉంటుంది, సపోజ్ సాలిడ్ని, క్యూబాయిడ్ని తీసుకొని మీరు దాన్ని జస్ట్ మీరు ఏం చేశారు, క్యూబాయిడ్ని తీసుకొని మీరు జస్ట్ దాన్ని ప్రెస్ చేశారనుకో, దాని షేప్ ఏమైనా మారిపోతుందా అంటే దాన్ని అసలు మీరు ప్రెస్ చేయగలరా, క్యూబ్ని కానీ ఇలాంటి వాటిని మీరు ప్రెస్ చేయలేరు కదా. ఇప్పుడు క్యూబాయిడ్ని కానీ, స్పియర్ కానీ ప్రెస్ చేయగలరా అండి, వాటిని మనం కంప్రెస్ చేయగలమా, చేయలేం కదా. కాబట్టి ఇక్కడ కంప్రెసిబిలిటీ అనేది మనకి ఉండదండి. అంటే కంప్రెసిబిలిటీ అనేది ఇక్కడ నో అని చెప్తాం దీనికి. అండ్ అది రిజిడ్నా, ఫ్లూయిడ్నా. రిజిడ్ అంటే ఏంటి, మనకి రిజిడ్ అంటే అది ఫిక్స్డ్ షేప్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది రిజిడ్. అంటే ఫ్లూయిడ్ అంటే ఏంటి, అది ఫ్లో అవ్వడం. ఇప్పుడు లిక్విడ్లో మనకి అది తెలుస్తుందండి. లిక్విడ్లో మనకి ఏమవుతుందంటే అది ఫ్లూయిడ్నా, రిజిడ్నా అంటే మనకి ఫ్లూయిడ్ అంటే ఏంటంటే అది ఈజీగా ఫ్లో అవ్వడం అండి. ఈజీగా ఫ్లో అవ్వడాన్ని ఫ్లూయిడ్ అంటారు. లేదంటే అంటాము రిజిడ్ అని అంటాము. రిజిడ్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ
సాలిడ్ అనేది రిజిడ్ అవుతుందా, ఫ్లూయిడ్ అవుతుందా? సాలిడ్ అనేది ఫ్లో అవ్వలేదు కదా, క్యూబాయిడ్ని మీరు ఫ్లో చేయగలరా? క్యూబాయిడ్లో మీరు ఏమైనా ఫ్లో అనేది మీరు అబ్జర్వ్ చేశారా? అండ్ వాచ్ అనేది ఏదైనా ఫ్లో అవ్వడం మీరు అబ్జర్వ్ చేశారా? స్పీర్ అనేది కానీ ఇలాంటి ఇప్పుడు రాక్ని తీసుకున్న రాక్ ఏమైనా ఫ్లో అవుతుందా? ఫ్లో అవ్వదు కదా, అది రిజిడ్గా ఉంటుంది. కాబట్టి సాలిడ్కి ఇంకో ప్రాపర్టీ ఏంటమ్మా అంటే అది రిజిడ్గా ఉంటుంది, ఫ్లూయిడ్ అనేది కాదు. అర్థమైందండి చెప్పింది. ఇప్పుడు వరకు మీరు 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నారు. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ చెప్తా అండి. సో ఇక్కడ సాలిడ్ గురించి, షేప్ గురించి చూసాం. షేప్ అనేది మనకి ఫిక్స్డ్ షేప్ అనేది ఎలా ఉంటుందమ్మా? ఫిక్స్డ్ షేప్గా ఉంటుంది. అండ్ వాల్యూమ్ దానికి ఎలా ఉంటుంది? వాల్యూమ్ని కూడా మనం చేంజ్ చేయలేం, వాల్యూమ్ కూడా మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. కంప్రెసిబిలిటీని ఏం చేయగలం మనం? దాన్ని ఇప్పుడు రాక్ని తెచ్చి మీరు ఎంత కంప్రెస్ చేయగలరా? మీరు దాన్ని ప్రెస్ చేయలేం కదా, మనం కంప్రెస్ చేయలేం కదండి. ఇంత రాక్ ఉంది, దీన్ని మీరు ఎంత ఫోర్స్తో ఇచ్చేసినా, మీరు దాన్ని ఎంత ప్రెస్ చేసినా అది కంప్రెస్ అవ్వదు కదమ్మా. సో అలాంటిదండి. సో దాన్ని మనం కంప్రెస్ అనమాట చేయలేము, కంప్రెసిబిలిటీ అనేది దానికి ఉండదు. అండ్ లాస్ట్ వన్ నేను తెలుసుకున్నాను, రిజిడ్ అది ఫ్లూయిడ్నా? ఇలాంటి మూడింటికి తెలుసుకోవాలండి, ఏది రిజిడ్ ఏది ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ అంటే మనకి ఫ్లో అవ్వడం, రిజిడ్ అంటే ఫ్లో అవ్వదండి. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఈ రాక్ని తీసుకున్నాం అనుకోండి, అది మనం ఫ్లో అవ్వడం అబ్జర్వ్ చేయలేం కదా, అసలు అది అవ్వదు. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? రిజిడ్ అవుతుంది. సో సాలిడ్ యొక్క ఈ 4 ప్రాపర్టీస్ నేర్చుకోండి. అండ్ సపోజ్ ఇంకోటి కూడా తెలుసుకున్నామా, ఇప్పుడు దాన్ని ఏదైనా కంటైనర్లో మీరు కంప్లీట్గా దాన్ని మీరు ఫిల్ చేయగలరా అంటే, సపోజ్ ఇది మీకు ఎలా అర్థం అవ్వాలంటే, సపోజ్ ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, ఈ కంటైనర్లోని బాల్ తీసుకొని వచ్చి పెట్టామండి. ఈ బాల్ మీకు ఇక్కడ కంటైనర్ ఎంత ఉందో అంత మనం అది ప్లేస్ని ఆక్యుపై చేయలేదు కదండి. ఇప్పుడు ఇక్కడ కంటైనర్ తీసుకున్నాం, ఇంత బాల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాం అంటే ఇక్కడ వరకే కదా, అంతేగాని ఇదంతా అది ఫిల్ చేయదు కదమ్మా. ఇది దాని యొక్క ప్రాపర్టీ అండి. ఇంకోటి అంటే మనకి కంటైనర్ని అది ఫిల్ చేయగలదా అంటే నో అని చెప్పాలండి. అర్థమైందా? ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ తెలుసుకోండి. అండ్ లిక్విడ్ గురించి చూస్తే దానికి ఎలా ఉంటాయి చూద్దాం. సో ఇప్పుడు మనం లిక్విడ్ గురించి చూసామనుకోండి, లిక్విడ్లో ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు లిక్విడ్లో సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దాం, మనం షేప్ గురించి చూద్దాం, నెక్స్ట్ వాల్యూమ్ కోసం చూద్దాం, కంప్రెసిబిలిటీ చూద్దాం, అండ్ అది రిజిడ్నా ఫ్లూయిడ్నా ఇలాంటివన్నీ చూద్దామండి. జస్ట్ ఒక 3-4 ప్రాపర్టీస్ వరకు తెలుసుకోండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అసలు అవసరం లేదు, కానీ ప్లాస్మా గురించి మీకు ఇక్కడ తెలియాలండి, దాని గురించి ఇవన్నీ చెప్తున్నాను. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కంటైనర్ ఒకటి ఉందనుకుందాము, అండ్ ఇలాంటిది ఒకటి ఉందనుకుందాము, అండ్ నెక్స్ట్ ఇలాంటిది ఒకటి ఉందనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇందులో మీరు 100 సపోజ్ ఇక్కడ మీరు వాటర్ని ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టారంటే అది ఎంత ఉందంటే 100 ml ఉందని అనుకుందాం. 100 ml ఇది ఉందనుకుందాం. అండ్ ఇది జస్ట్ నేను వాల్యూమ్ కోసం చెప్తాను అండి. ఇప్పుడు షేప్ గురించి అంటే నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ మనకి 100 ml వాటర్ని మనం ఆల్రెడీ ఇక్కడ ఫిల్ చేసాం కదండి. 100 ml వాటర్ని ఇక్కడ మనం ఫిల్ చేసేటప్పుడు ఎరేజ్ అయింది కదా, జస్ట్ ఏ సెకండ్. సో ఓకే, 100 ml వాటర్ని ఇక్కడ మనం ఫిల్ చేసాం. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని వచ్చి ఇందులోకి పంపించండి అంటే ఇందులో వేయండి, ఈ వాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం సపోజ్. మళ్ళీ ఈ వాటర్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేయండి, సంథింగ్ ఎక్కడ వరకు వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఈ వాటర్ని తీసుకొచ్చి ఇక్కడికి వేయండి, అది ఇక్కడ వరకు వస్తుంది. ఎందుకంటే అక్కడ అర్థం ఏంటంటే వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ ఎంత మనకి వాల్యూమ్ ఉంది? 100 ml అంతే ఉంటుందండి. అంటే మనకి కంటైనర్స్ చేంజ్ అయినా సరే మనకి లిక్విడ్ యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ కాదు. ఇందులో సపోజ్ 100 ml ఉంది, అది ఇక్కడ వేరే మీరు కంటైనర్స్ చేంజ్ చేసినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి 200 ml వాటర్ అవ్వదు కదా, అది ఎంత ఉందో అంతే ఉంటుందండి. ఇక్కడ ఇది అర్థం. సో మనకి వాల్యూమ్ గురించి అర్థమైందండి. వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ బాటిల్లో మనం ఎంత సపోజ్ 10 ml వాటర్ తీసుకొని వేరే దాంట్లో మీరు వేసి చూసినా అదే 10 ml వాటరే ఉంటుంది తప్ప మీకు 10-20 అయిపోదు, 10-5 ml అవ్వదు. అంటే మనకు వాల్యూమ్ అనేది ఏముంటుంది? ఫిక్స్డ్గా ఉంటుంది. వాల్యూమ్ అనేది మనకి ఫిక్స్డ్ అనమాట లిక్విడ్లో. నెక్స్ట్ ఏంటి? షేప్ గురించి చూద్దాం. షేప్ ఎలా ఉంటుందంటే చేంజ్ అవుతుందని ఇది ఈజీగా మీరు చెప్పగలరు. ఈ టైప్ ఆఫ్ మనం కంటైనర్లో వాటర్ వేసినప్పుడు అది ఈ షేప్ ఉంటుంది. ఇలా మనకి సపోజ్ రెక్టాంగిల్లో ఉన్న దాంట్లో వాటర్ వేస్తే అది రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది. అంటే అక్కడ వాటర్ అనేది అక్కడ మనకి షేప్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. అంటే అది ఆ కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే అక్కడ నో ఫిక్స్డ్ షేప్ అని చెప్తాం. దీనికి ఎటువంటి షేప్ అనేది ఫిక్స్ అయి ఉండదు. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ చూడండి. సపోజ్ ఇక్కడ మీరు ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాము. వాటర్ బాటిల్లోని మీరు ఆల్రెడీ వాటర్ వేసి
ఉంచారు. సపోజ్ మీరు ఆల్రెడీ నార్మల్గా 20 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని చూడండి. ఏదో ఒక వాటర్ బాటిల్ తీసుకొని మీరు వాటర్ అందులో ఉంటుంది కదా, జస్ట్ కంప్రెస్ చేయండి. కంప్రెస్ చేసేటప్పుడు మీకు వాటర్ కంప్రెస్ అవుతుందా? అవ్వదు కదా. ఏం కంప్రెస్ అవుతుంది? బాటిల్ కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది. అంటే అది ఏంటది? ఎయిర్ అనమాట. అంటే ఎయిర్ని కంప్రెస్ అక్కడ చేయగలం కానీ వాటర్ని కంప్రెస్ చేయలేము. అంటే లిక్విడ్కి కూడా మనకి లైక్ ఎలా అండి, సాలిడ్ లాగానే కంప్రెసిబిలిటీ అనేది మనకు అక్కడ ఉండదు. అర్థమైందమ్మా చెప్పింది? ఇప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ని మీరు మీ ఇంట్లోనే ఉంటుంది కదా వాటర్ బాటిల్, మీరు జస్ట్ ట్రై చేసి చూడండి. కంప్రెస్ చేసి జస్ట్ ప్రెస్ చేసి చూడండి. వాటర్ అనేది ఎంత ఉందో అంతే ఉంటుంది కానీ వాటర్ అనేది తగ్గిపోదు, పెరిగిపోదు. ఓన్లీ అక్కడ బాటిల్లో మనం జస్ట్ చేంజెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తామేమో కానీ లోపల వాటర్లో కాదు. అంటే కంప్రెసిబిలిటీ అనేది ఇక్కడ మనకి ఉండదు. అండ్ రిజిడ్నా ఫ్లూయిడ్నా ఈజీగా చెప్పగలరు. మనం లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉండడం మనం చూస్తాం కదా, అంటే అది ఏమవుతుంది అక్కడ? ఫ్లూయిడ్ అవుతుంది. ఇవండి ఈ ప్రాపర్టీస్ మనకి లిక్విడ్కి ఏంటమ్మా, వాల్యూమ్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ షేప్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉండదు. అది దాని యొక్క కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కంప్రెసిబిలిటీ ఉంటుందా అంటే ఉండదు. అది రిజిడ్నా ఫ్లూయిడ్నా అంటే ఫ్లూయిడ్. సో గ్యాసెస్ గురించి చూడండి. గ్యాసెస్కి ఎలా అసలు ఈజీగా మీరు చెప్తారు. గ్యాసెస్ అనేవి ఒకలా ఉంటుంది. దానికి ఒక షేప్ ఉండదు, దానికి ఒక వాల్యూమ్ అనేది ఉండదు. అంటే ఫిక్స్డ్ షేప్ ఉండదు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు. అర్థమైందండి? అండ్ మనం కంప్రెస్ ఈజీగా చేయగలం కదా. సపోజ్ ఇక్కడ మనకి కంటైనర్లోని ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ కంటైనర్లో ఇంత గ్యాస్ ఉందనుకున్నాం. ఇంకా పెద్ద కంటైనర్ తీసుకొని ఈ గ్యాస్ని ఇందులో ఫిల్ చేసినా మళ్ళీ మొత్తం ప్లేస్ మొత్తం అది ఆక్యుపై చేస్తుందండి. అంటే అక్కడ ఏంటది అర్థం? అక్కడ కంప్రెస్ చేయగలమా అండి మనం దాన్ని? సో అర్థమైందమ్మా? కంప్రెసిబిలిటీ అంటే ఏంటంటే మనం ఎక్కువగా ఇక్కడ కంప్రెస్ చేయగలము. ఇప్పుడు స్మాల్ కంటైనర్లో తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ జస్ట్ సెకండ్, ఇప్పుడు ఇక్కడ సపోజ్ పెద్ద కంటైనర్ ఉంది, ఇక్కడ సపోజ్ చిన్న కంటైనర్ ఉంది. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుంది? ఇందులో ఎక్కువ గ్యాస్ అనేది ఉంటుంది కదా, ఇందులో చాలా ఎక్కువ గ్యాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంత గ్యాస్ని, అదే ఇంత వాటర్ని మనం స్మాల్ బాటిల్లో పెట్టలేం కదండి. అదే లిక్విడ్స్ చూసుకున్నాం అనుకో, సపోజ్ ఇక్కడ ఇంత వాటర్ ఉంది మనకి, ఇందులోని ఇంత ఉంది. ఇంత చిన్న బాటిల్లో ఇంత వాటర్ని పట్టించలేం. కానీ అదే ఇంత కంటైనర్లో ఎక్కువగా మనకి గ్యాస్ ఉన్నా సరే దాన్ని మనం చిన్న కంటైనర్లో కూడా మనం కంప్రెస్ చేయొచ్చు అండి. సో ఇది మనకి గ్యాసెస్ గురించి. అండ్ ఇది ఫ్లూయిడ్నా. నెక్స్ట్ రిజిడ్నా అంటే ఇది ఫ్లూయిడ్ అని చెప్తామండి. ఎందుకు ఇది రిజిడ్ అనేది కాదు, గ్యాస్ అనేది ఫ్లూయిడ్నే. సపోజ్ మీరు ఎంటీ బాటిల్ తీసుకోండి. ఎంటీ బాటిల్ మీరు ఓపెన్ చేశారనుకో, మనకు అందులో ఏముంటుంది? ఎంటీ బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు జస్ట్ దాన్ని ఇలా కిందకి పెట్టారనుకోండి, అందులో అంతా ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ ఆల్రెడీ మనకు బయటకు వచ్చేస్తుంది, కానీ మనకు ఆ ఎయిర్ బయటకు వచ్చినట్టు కనబడదు. ఎందుకంటే అది కలర్లెస్ కాబట్టి. వేరే గ్యాసెస్ ఏమైనా కలర్ఫుల్గా ఉన్న గ్యాసెస్ అయితే అవి మనకి ఈజీగా కనిపిస్తాయండి. అంటే ఇక్కడ గ్యాసెస్ అనేవి ఏంటవుతాయి? ఫ్లూయిడ్నా రిజిడ్నా అంటే ఫ్లూయిడ్. గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ రెండు ఫ్లూయిడ్ అవుతాయి, రిజిడ్ కాదు. ఓన్లీ మనకి రిజిడ్ అంటే ఏంటంటే రిజిడ్ ఏంటమ్మా అక్కడ? సాలిడ్స్. అర్థమైందండి చెప్పింది? సో జస్ట్ ఈ ప్రాపర్టీస్ వరకు తెలుసుకోండి. ఇంకా అంతకుమించి ఇక్కడ మీకేం అవసరం లేదు. అండ్ ఇంకొకటి అండి, గ్యాసెస్ మనం ఈజీగా ఫిల్ చేయగలమా కంటైనర్లో లేదా అనేది చూడండి. ఇందాక మనం సాలిడ్ కోసం తెలుసుకున్నాం కదండి. సాలిడ్ని మనం సపోజ్ ఇంత బకెట్లోని బాల్ని పెట్టామనుకోండి, అది దాన్ని ఫిల్ చేయదు, మొత్తం మనకి ఫిల్ చేయలేదు. అదే సపోజ్ ఒక పెర్ఫ్యూమ్ తీసుకున్నాం అనుకోండి. పెర్ఫ్యూమ్ ఒకటి బాటిల్లో ఉంది, ఇంత పెర్ఫ్యూమ్ ఉంది. అందులో పెర్ఫ్యూమ్ అంటే మనకు ఆల్రెడీ లోపల గ్యాస్ పార్టికల్స్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు అది ఓపెన్ చేసామనుకోండి, రూమ్ చాలా పెద్దది ఉంటుంది కదా. ఇప్పుడు అది ఓపెన్ చేసినప్పుడు రూమ్ అంతా మనకు స్మెల్ స్ప్రెడ్ అవుతుంది కదమ్మా. సో అంటే ఏంటి? ఇక్కడ ఉన్నది చిన్న కంటైనర్నే, కానీ రూమ్ అనేది పెద్ద కంటైనర్ కదా. కాబట్టి అక్కడ ఏం అర్థమవుతుంది? అది ఈజీగా ఫిల్ చేస్తుంది, చిన్నదాని నుండి పెద్దదానికి కూడా. అదే సాలిడ్స్ అయితే మనకి అలా ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఈ చిన్న పెర్ఫ్యూమ్ అనేది మనకి ఓపెన్ చేస్తే రూమ్ అంతా ఎలా స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుందంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ అది ఈజీగా కంటైనర్ని ఫిల్ చేస్తుందని అర్థం అండి. సో ఇంతవరకు ఇవి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే, సపోజ్ దీని గురించి నెక్స్ట్ ప్లాస్మా స్టేజ్ ఏంటి ఇవి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి సాలిడ్స్లో ఎలా ఉంటాయంటే పార్టికల్స్ అనేవి ఇలా దగ్గరగా ఉంటాయండి. సాలిడ్స్లోని మనకి పార్టికల్స్ ఇలా దగ్గరగా ఉన్నాయంటే వాటి మధ్య ఎలా ఉంటుందంటే అక్కడ ఫ్రీగా మూవ్ అవ్వలేవు కాబట్టి వాటి కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుందండి. సాలిడ్స్లో తీసుకుంటే మనకి ఎలా ఉంటుందమ్మా? సాలిడ్స్లోని ఈ పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉండేటప్పుడు అంటే వాటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది? పార్టికల్స్ ఒక్కొక్క దాని మధ్య పార్టికల్స్ అనేవి
పార్టికల్స్ అనేవి మనకి ఎలా అంటే ఉంటాయండి, ఒకదాని మధ్య ఒక గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉండేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అర్థమవుతుందో చెప్పేది? వాటి మధ్య అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఈ పార్టికల్స్ అనేవి మనకి ఈజీగా మూవ్ అవ్వగలవా అండి? ఒకదానికొకటి దగ్గరలో ఉండేటప్పుడు అవి ఈజీగా మూవ్ అవ్వలేవు. వాటి మధ్య ప్లేస్ అనేది అంతా ఉండదు. అవి చాలా దగ్గరగా ఉంటాయి. వాటి మధ్య డిస్టెన్స్ అనేది అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం ఉండదండి. కాబట్టి వాటి మధ్య మనకి మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయలేము. అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుందండి. అండ్ లిక్విడ్ గురించి చూస్తే ఎలా ఉంటుంది, సాలిడ్స్తో కంపారిజన్ చేస్తే లిక్విడ్స్కి మనకి ఎలా ఉంటుంది అంటే, లిక్విడ్లో కొద్దిగా పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది కొద్దిగా బెటర్ అండి సాలిడ్స్తో పోలిస్తే. అంటే కొద్దిగానే గ్యాప్ ఉంటుంది. అలా కొద్దిగైనా మనకి డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉండేటప్పుడు అక్కడ ఏమవుతుంది, అవి ఈజీగా మోషన్లో ఉంటాయి. అంటే ఈజీగా అవి మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాటి కైనెటిక్ ఎనర్జీ కొద్దిగా ఎక్కువగానే కదా ఉంటుంది. అంటే సాలిడ్స్తో కంపారిజన్ చేస్తే లిక్విడ్స్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో గ్యాసెస్ గురించి చూసుకుంటే ఏమవుతుంది, గ్యాసెస్ అనేవి చాలా మనకి పార్టికల్స్ అనేవి చాలా మధ్యలో చాలా డిస్టెన్స్ అనేది ఉంటుంది లిక్విడ్స్తో కంపారిజన్ చేస్తే. సాలిడ్స్తో కంపేర్ చేస్తే లిక్విడ్కి కొద్దిగా గ్యాప్ అనేది ఎక్కువ పార్టికల్స్ మధ్యలో. గ్యాసెస్తో చూసుకుంటే చాలా అవి లూజ్గా ఉంటాయండి. సో అలా ఉండడం వల్ల మనకి అక్కడ ఏమవుతుంది, వాటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉండేటప్పుడు అవి ఎక్కువగా ఫ్రీగా మూవ్ అవుతాయి కదా. ఫ్రీగా మూవ్ అయ్యేటప్పుడు వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందమ్మా, చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఇలా మూడు పార్టికల్ అంటే మూడిటి గురించి ఇచ్చి మీకు వేటికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అంటే దేనికి ఎక్కువ అండి, గ్యాసెస్కి ఎక్కువ. ఇన్ కేస్ మీకు ప్లాస్మా కనుక ఆప్షన్లో వస్తే ఏం పెడతారనేది చూద్దాం. సో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఈ మూడు ఇస్తే మూడిట్లో కైనెటిక్ ఎనర్జీ దేనికి ఎక్కువ, గ్యాసెస్కి ఎక్కువ. తర్వాత కొద్దిగా ఎక్కువ లిక్విడ్స్కి. సో కైనెటిక్ ఎనర్జీ దేనికి తక్కువ అమ్మా అంటే సాలిడ్స్కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది ఒక సాలిడ్, ఒక ఐస్ని తీసుకున్నాం. ఐస్ని మనం హీట్ చేసేటప్పుడు అది మనకి లిక్విడ్గా మారుతుందని తెలుసు కదమ్మా. ఐస్ అనేది సాలిడ్ని హీట్ చేసేటప్పుడు ఎలా మారుతుంది, లిక్విడ్గా మారుతుంది. ఆ లిక్విడ్ని హీట్ చేస్తే జస్ట్ ఇది మీరు ఇమేజిన్ చేసుకోండి. ఐస్ క్యూబ్ తీసుకున్నారు, దాన్ని హీట్ చేశారు, అది లిక్విడ్ అయింది. లిక్విడ్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అక్కడ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అది మనం ఈజీగా అబ్జర్వ్ చేయగలం కదండి. అండ్ ఈ గ్యాస్ని హీట్ చేస్తే ఏమవుతుందంటే మనకు అక్కడ ప్లాస్మా అనేది కనిపిస్తుందండి. గ్యాస్ని హీట్ చేస్తే ఏమవుతుందమ్మా అంటే ప్లాస్మా అనేది వస్తుంది. సో మనకి గ్యాస్లోనే చాలా డిస్టెన్స్ ఉన్నాయి పార్టికల్స్ మధ్యలో. అలాంటిది ప్లాస్మాలో ఇంకెలా ఉండాలి, ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది కదమ్మా. సో ఇది చూడండి, మీకు ప్లాస్మా కనుక మీకు ఆప్షన్లో ఉంటే ప్లాస్మానే పెట్టాలండి. సో ఇలా గ్యాస్ నుండి ప్లాస్మా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటామంటే అయోనైజేషన్ అని అంటారండి. అండ్ ఇంకా అయోనైజేషన్ కోసం ఇంకా చాలా చెప్పొచ్చు అండి. అసలు ప్లాస్మా కోసం ఎంత చెప్పినా సరిపోదు. ప్లాస్మాకి ఎగ్జాంపుల్స్ కానీ, ప్లాస్మా నేచురల్గా ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఎలా తయారవుతుంది, నేచురల్గా ఎలా తయారవుతుంది, ఇవన్నీ చాలా పెద్ద టాపిక్స్ అండి. మనం కెమిస్ట్రీలోకి వెళ్ళాక ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకి తెలియాల్సిన బిట్ ఏంటంటే గ్యాస్కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, ప్లాస్మాకి ఎక్కువ ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలండి. అండ్ ఇంకా రివర్స్ ప్రాసెస్ ఒకటి ఉంటుందమ్మా. ప్లాస్మా నుండి గ్యాస్కి కనుక అయితే దాన్ని ఏమంటారంటే రీకాంబినేషన్ అని అంటారు. ప్లాస్మా నుండి గ్యాస్కి అయితే రీకాంబినేషన్ అని అంటారు. సో ఇదండి, ఇక్కడ మనకి ఇప్పుడు బిట్ చూసుకుందాం. ఎన్నోదమ్మా 200. ఇది అయిపోయింది కదా, 200 అయిపోయింది. వెన్ యూ పుల్డ్ ఏ రబ్బర్ బ్యాండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 201 చూడండి. డాష్ పార్టికల్స్ హ్యావ్ ఏ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ. చూడండి ఆప్షన్ ఇక్కడ చూసుకోండి, మనకి ఏం ఆప్షన్ ఇచ్చాడు ఏమనేది. ఇక్కడ చూడండి, ఒక్కోసారి మీకు ఇందులో ఉన్న ఆన్సర్స్ని మీరు కరెక్ట్ అనుకోకండి, ఒక్కోసారి మిస్టేక్స్ వస్తాయి. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. మీకు ఇప్పుడు కనుక ఈ మ్యాటర్ కనుక అర్థమైతే నేను 201, 202 నేను మీకు హోంవర్క్ ఇస్తున్నానండి. చూడండి ఆప్షన్ని మీరు పట్టించుకోకండి. ఒక్కొక్కసారి బుక్స్లోని ఒక్కోసారి ఆప్షన్స్ అనేవి మిస్టేక్ పడతాయి. సో ఇక్కడ ఏ పార్టికల్స్కి గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, లిక్విడ్కా, సాలిడ్కా, ప్లాస్మాకా, గ్యాస్కా. అండ్ ఇక్కడ కూడా చూడండి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ విచ్ పార్టికల్ ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ సేమ్ క్వశ్చన్ అడిగాడండి. కైనెటిక్ ఎనర్జీ ఏ పార్టికల్కి మ్యాక్సిమం ఉంటుంది, లిక్విడ్నా, లిక్విడ్ అండ్ సాలిడ్నా, గ్యాసెస్నా, లిక్విడ్నా. సో ఇది మీరు ఈజీగా చెప్తారండి. 202 మీరు చేయాల్సిన పని లేదు. 202 ఏంటి, ఇక్కడ మనకి ప్లాస్మా అనేది లేదు కాబట్టి మనకి దేనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, గ్యాసెస్ కన్నా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఈజీగా గ్యాసెస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీరు ఆప్షన్ ఏం పెడతారనేది మీకు ఇది హోంవర్క్ అమ్మ. 201 అనేది మీకు హోంవర్క్. గ్యాస్కి పెడతారా, ప్లాస్మాకి పెడతారా, ఇక్కడ మీరు ఉన్న ఈ ఆప్షన్ని పట్టించుకోకండి. మీకు ఏది ఆన్సరో మీరు జస్ట్ కామెంట్ బాక్స్లోని చెప్పండి. నెక్స్ట్ 203 చూద్దాము. 203 ప్రాబ్లం అమ్మ. నెక్స్ట్ 204 చూడండి.
వెన్ ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ ఈజ్ రిలీజ్డ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు కంప్రెస్ చేసాం, ఒక స్ప్రింగ్ని ప్రెస్ చేసి దాన్ని రిలీజ్ చేసామనుకోండి, అక్కడ ఏమంటున్నాడు, ఇట్ కన్వర్ట్స్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. అక్కడ ఎలా మారుతుందమ్మా, కంప్రెస్ ఆల్రెడీ చేసిన దాన్ని రిలీజ్ చేసాం. రిలీజ్ చేసేటప్పుడు అంటే కంప్రెస్ చేసాం, ఇప్పుడు స్ప్రింగ్ ఇలా ఉంది, స్ప్రింగ్ని జస్ట్ కంప్రెస్ చేసి ఉన్నప్పుడు ఇలా ఉంది, దాన్ని రిలీజ్ చేసేటప్పుడు అది ఇలా అవుతుంది కదమ్మా. సో రిలీజ్ చేసేటప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, అంటే కంప్రెస్ చేసేటప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. అండ్ అది రిలీజ్ చేసేటప్పుడు అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది మనకి, మెకానికల్నా విన్నా ఏముంటుంది మనకి, కైనెటిక్ ఎనర్జీ కదా. అక్కడ అది మోషన్లో ఉంటుంది, అక్కడ మనకి ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ 205, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది దేంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీతో పాటు 205 అండి. వెలాసిటీతో పాటు ఇంక్రీజ్ అవుతుందా, హైట్తో పాటు ఇంక్రీజ్ అవుతుందా, డిస్ప్లేస్మెంట్తో ఇంక్రీజ్ అవుతుందా, డిస్టెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా. మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, కొంత హైట్లోని ఒక ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయడం గుర్తుంచుకోండి. అంటే అక్కడ మనకి హైట్ పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, ఇది ఆల్రెడీ చూసాం. సో హైట్ తగ్గుతున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. చివరికి వచ్చేసరికి ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ అక్కడ జీరో అయిపోతుంది, ఓన్లీ ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అదే ఎత్తుకు వెళ్ళిన కొద్దీ కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే హైట్ పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏమవుతుందమ్మా, పెరుగుతుంది. సో మన ఆప్షన్ ఏంటి ఇక్కడ, హైట్. నెక్స్ట్ 206 ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ వేరీస్ విత్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇదే సేమ్ క్వశ్చనే కదండి. హైట్తో పాటు ఏది మనకి మారుతుంది, కైనెటిక్ ఎనర్జీ మారుతుందా, న్యూక్లియర్ ఎనర్జీ మారుతుందా, కెమికల్ ఎనర్జీ మారుతుందా, పొటెన్షియల్ ఎనర్జీ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ వేరీస్ విత్ హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. హైట్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏదమ్మా మనకి ఇక్కడ హైట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో సేమ్ క్వశ్చన్ అండి అది ఇది. నెక్స్ట్ 207, వాట్ ఈస్ ద ఎనర్జీ ఎక్సెప్టెడ్ డ్యూ టు ద పొజిషన్ అండ్ షేప్. చూడండి, పొజిషన్ అండ్ షేప్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, పొజిషన్లోని షేప్లోని గురించి మనకి ఏం గుర్తు రావాలి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది గుర్తు రావాలి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. పొటెన్షియల్ ఎనర్జీలో 2 టైప్స్ అని, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అని, ఎలాస్టిక్ పొటెన్షియల్ అని చెప్పి. ఇక్కడ మనకి కొంత ఎత్తులో ఉండేటప్పుడు అక్కడ అది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని, అంటే ఇది అక్కడ పొజిషన్ చెప్తుందని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కానీ బెలూన్ కానీ అయితే షేప్ గురించి చెప్తుందని, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి పొజిషన్ షేప్ గురించి చెప్పేది అది ఏ ఎనర్జీ అవుతుందమ్మా, మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది అవుతుంది. నెక్స్ట్ 208, వాట్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ ద డ్యామ్లో మనకి వాటర్ స్టోర్ అయి ఉంటే అక్కడ ఏముంటుంది అంటే స్టోర్ అయి ఉంది, అది జస్ట్ ఫ్లో ఏం అవ్వట్లేదు. స్టోర్ అయి ఉన్నప్పుడు మనకి ఏ ఎనర్జీ ఉంటుంది, మనం సపోజ్ నిద్రలో ఉండాక నెక్స్ట్ డే మార్నింగ్ మనం యాక్టివిటీస్ చేస్తున్నాము అంటే ఇక్కడ పడుకుంటున్నామంటే మనలో చాలా ఎనర్జీ స్టోర్ అయి ఉంటేనే నెక్స్ట్ డే మనం మార్నింగ్ అన్ని యాక్టివిటీస్ చేయగలము. నెక్స్ట్ డే అంతా ఉంటున్నాం, నైట్ వరకు ఉంటున్నాం అంటే అక్కడ అర్థం ఆల్రెడీ మనం ఎంత నైట్ పడుకున్నామో ఆ ఎనర్జీ అంత స్టోర్ అయి ఉంటుంది. అంటే అక్కడ పడుకొని ఉండేటప్పుడు మనకి ఏ ఎనర్జీ ఉంటుందని తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ కదా. అంటే స్టోర్ అయి ఉండేటప్పుడు మనకి అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, డ్యామ్ అనేది అక్కడ రెస్ట్లో ఉండేటప్పుడు అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ 209, ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఎసెన్షియల్లీ రిసీవ్స్. మూవింగ్ ఆబ్జెక్ట్కి ఏం కావాలమ్మా, కైనెటిక్ ఎనర్జీ. మూవింగ్ ఎనర్జీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, కైనెటిక్ ఎనర్జీనే కదా, పొటెన్షియల్ కాదు. మెకానికల్ అంటే కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్. థర్మల్ ఎనర్జీ అనేది మనకి ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో వస్తుందిలేండి. సో ఇక్కడ ఎన్నో బిట్ 208 కదా, 208 అయిపోయింది. 209, మూవింగ్ ఆబ్జెక్ట్కి ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 210 చూడండి, ఏ కార్ రన్నింగ్ ఎట్ హై స్పీడ్, వాట్ ఎనర్జీ డస్ ఇట్ కంటైన్. ఇప్పుడు హై స్పీడ్తో కార్ వెళ్తుంది అనుకోండి, ఏ ఎనర్జీ ఉంటుంది, ఇది కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు స్పీడ్ ఎక్కువైనప్పుడు కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కదా, అంటే ఏ ఎనర్జీ ఉంటుంది మనకి, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. చూడండి, ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ అయితే నేను మళ్ళీ మీకు ఇక్కడ అంతగా చెప్పట్లేదు. నెక్స్ట్ 211, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఏ ఎనర్జీ పాజిటివ్ అంటున్నాడండి. ఇక్కడ స్టాటిక్ ఎనర్జీ అనేది మీకు కొత్తగా ఒక టెర్మినాలజీ వచ్చింది, దీని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దామండి. సో ఇక్కడ మనకి తెలిసిన మూడింటి గురించి చూద్దాము, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి మనకి, ½ mv². అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, mgh కదా. గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది మనకి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అది పక్కన పెట్టండి. అండ్ ఇప్పుడు ఈ రెండింటి గురించి చూడండి, కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² కదా,
అంటే ఇక్కడ మనకి ఈ v అంటే మాస్, ఇది వెలాసిటీ ఇది కదా. సో మాస్ అనేది మనకి ఎప్పుడు నెగిటివ్లో ఉండదు, కానీ వెలాసిటీ అనేది మనకి చెప్పలేం కదా, పైకి వెళ్ళినప్పుడు ఒకలా కిందకి వెళ్ళినప్పుడు మనకి అది నెగిటివ్లో కూడా ఉండొచ్చు, ఒక్కోసారి జీరో అవ్వచ్చు, ఒక్కోసారి పాజిటివ్ అవ్వచ్చు. సపోజ్ నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనకి వెలాసిటీ -2 అనుకున్నాం అనుకో, అక్కడ స్క్వేర్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూనే కదా వస్తుంది, అంటే ఫైనల్గా ఏమొస్తుంది మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది పాజిటివ్గా వస్తుంది. అండ్ అక్కడ మనకి అండ్ అక్కడ ప్లస్ తీసుకుంటే అది ప్లస్నే వస్తుంది, అదే నెగిటివ్ తీసుకున్నా కూడా ప్లస్నే కదా వస్తుంది. కాబట్టి అక్కడ ఎప్పుడు ఏ ఎనర్జీ పాజిటివ్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది. అండ్ వాట్ అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, mgh కదా. సపోజ్ ఇప్పుడు హైట్ అనేది ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఎర్త్ మీద ఇక్కడ ఉందనుకోండి, హైట్ అనేది 0 కాబట్టి అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0 అవ్వచ్చు. హైట్ పెరుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, హైట్ తగ్గుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, అంటే హైట్ అనేది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, 0 అవ్వచ్చు. కానీ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి వెలాసిటీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా సరే అక్కడ స్క్వేర్ చేసేటప్పుడు ఏమవుతుందమ్మా అంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. కమర్షియల్ యూనిట్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఏంటది కిలో వాట్ అవర్ కదా. దీనికి అన్నిటికీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, 1 కిలో వాట్ అవర్ ఏంటి, హార్స్ పవర్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇక్కడ ఏంటమ్మా ఆప్షన్ ఏ. నెక్స్ట్ 213 ప్రాబ్లం 214 చూడండి. వెన్ ఏ కంప్రెస్డ్ స్లింకీ ఈజ్ రిలీజ్డ్ ఇట్ చేంజెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ, అంటే ఇది లైక్ ఎ స్ప్రింగ్ అండి. ఇప్పుడు మనకి ఏంటి, ఇది ఆల్రెడీ బిట్ రిపీటెడ్నే కదా. ఇప్పుడు స్ప్రింగ్ని కంప్రెస్ చేసి రిలీజ్ చేసామంటే అక్కడ మనకి ఎలా ఉంటుంది, రిలీజ్డ్ ఇట్ చేంజెస్ ద అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏ ఎనర్జీగా చేంజ్ అవుతుంది, ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్ బిట్నే కదా, కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 215 వాట్ ఈస్ ద ఎనర్జీ ఇన్ ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్. కంప్రెస్డ్ స్ప్రింగ్లో ఏ ఎనర్జీ ఉంటుంది, ఇది మనకి తెలిసిందే. ఇక్కడ ఏ ఎనర్జీ ఉంటుందమ్మా, పొటెన్షియల్నా, కెమికల్నా, కైనెటిక్నా, ఎలక్ట్రిక్నా. సో కంప్రెస్డ్ స్ప్రింగ్ అంటే ఎలా ఉంటుంది, జస్ట్ రిలీజ్ చేశాక ఇలా లూజ్గా ఉంటుంది. కంప్రెస్డ్ అంటే ఇలా టైట్గా ఉంటుంది, అంటే జస్ట్ ఆ పొజిషన్లో ఉంటుంది కదా, అది రెస్ట్లోనే ఉంటుంది. అప్పుడు అది ఏ ఎనర్జీ ఉంటుంది మనకు అక్కడ, పొటెన్షియల్ ఎనర్జీనే కదా ఉంటుంది. సో నెక్స్ట్ 216 చూడండి. బై విచ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ దేంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది, ఇది కూడా తెలుసు కదా. స్పీడ్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. టైంకి, ఫ్రిక్షన్కి, మాస్కి ఎటువంటి సంబంధం లేదు, ఇవి ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నాం. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే అక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయితే అది ఎక్కువగా మూమెంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ 217 ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్. కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇది కూడా తెలుసు కదా మనకి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ½ mv². అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, మాస్ మీద, వెలాసిటీ మీద, అంతే కదా. మాస్ మీద, వెలాసిటీ మీద, ఎక్కడ ఆప్షన్ ఉంటే అక్కడ పెట్టేయండి. మాస్ అండ్ వెలాసిటీ అంటే డి. నెక్స్ట్ 218 ఇన్ ఏ హైడ్రో పవర్ వాట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. చూడండి ఇక్కడ హైడ్రో పవర్ కోసం మాట్లాడుతున్నాడు. హైడ్రో పవర్లో మనకి అక్కడ ఏ ఎనర్జీ ఏ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని అడుగుతున్నాడండి. సో ఇక్కడ హైడ్రో పవర్ తెలియాలంటే ఇది కూడా మనకు ఒక స్పెషల్ టాపిక్ ఉంది, ఇప్పుడు అంత కాదు కానీ జస్ట్ లైట్గా తెలుసుకోండి. హైడ్రో పవర్ ప్లాంట్ ఉంటుంది కదమ్మా, హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అది ఏం చేస్తుందంటే, హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఇప్పుడు డ్యామ్లో కొంత వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా, కొంత వాటర్ స్టోర్ అయి ఉన్నప్పుడు అది దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ కదా. దానికి వాటర్ స్టోర్ అయి ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది దానికి స్టోర్ అయి ఉంటుంది కదండి. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏం చేస్తుంది, అక్కడ కొన్ని టర్బైన్స్ ఉంటాయి కదా, ఆ పొటెన్షియల్ ఎనర్జీని అది యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే టర్బైన్ అనేది రొటేట్ అయ్యేలా చేస్తుందండి. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మనకి పడుకున్నప్పుడు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివిటీస్ చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మారుతుంది, కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అండ్ ఒక్కోసారి కైనెటిక్ ఎనర్జీ ఎలా మారుతుంది, పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ టాపిక్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, హైడ్రో పవర్ ప్లాంట్ కోసం తెలుసుకుంటే, హైడ్రో పవర్ ప్లాంట్ ఏం చేస్తుందంటే డ్యామ్స్లో ఆల్రెడీ వాటర్ స్టోర్ అయి ఉంటుంది కదండి, దాన్ని అంటే వాటర్ స్టోర్ అయి ఉంటుందంటే దానికి అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది, ఈ డ్యామ్స్లో ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీని అది యూజ్ చేసుకొని ఎలా చేస్తుందంటే అక్కడ టర్బైన్ ఉంటుంది కదా, ఆ టర్బైన్ని రొటేట్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో అలా రొటేట్ అయ్యేటప్పుడు అక్కడ దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఆ కైనెటిక్ ఎనర్జీని మనకు అక్కడ ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దీని గురించి చాలా ప్రాసెస్ ఉందండి, ఇప్పుడు అదంతా జస్ట్ సింపుల్గా తెలుసుకోండి ఈ టాపిక్ వరకు. సో అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందండి, కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో మన ఆప్షన్ డి.
నెక్స్ట్ 219 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోటబుల్ యాక్టివిటీస్ పొటెన్షియల్ ఎనర్జీ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. చూడండి ఇందులోని ఎక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ మనకి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది అని అడుగుతున్నాడు. ఇంకోసారి క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇక్కడ ఎక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫైర్ క్రాకర్ ఎక్స్ప్లోజన్ అంటున్నాడు అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఇందులోని ఇక్కడ మనకి ఎక్స్ప్లోజన్ అనగానే మనకు అక్కడ ఏం తెలుస్తుందండి. ఫైర్ క్రాకర్ ఎక్స్ప్లోజన్ అంటే అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఉంటుంది. అంటే అక్కడ అది ఎక్స్ప్లోజ్ అయ్యేటప్పుడు దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కదండి. అంటే అక్కడ కెమికల్ ఉంటుంది. అందులో మనకి ఫైర్ క్రాకర్ అనగానే మనకు అందులో ఏముంటుంది, కెమికల్నే కదా ఉంటుంది. సో కెమికల్ ఉంటుంది, అది ఎక్స్ప్లోజ్ అవుతుంది. ఎక్స్ప్లోజ్ అయ్యేటప్పుడు మనకు అక్కడ ఎలా అది కన్వర్ట్ అవుతుంది ఆ కెమికల్ ఎనర్జీ అనేది ఏదైనా హీట్ ఫామ్ అవ్వచ్చు, లేదంటే సౌండ్లో అవ్వచ్చు, లేదంటే లైట్లో అవ్వచ్చు. ఇలా చాలా చాలా ఫామ్స్లో మనకు అక్కడ కన్వర్ట్ అవుతుంది. అంతే కదండి. సో అక్కడ కెమికల్ ఎనర్జీ అనేది అలా మారుతుంది. అంటే కెమికల్ ఎనర్జీ అక్కడ అది ఎక్స్ప్లోజన్ అవుతుంది అంటే అక్కడ అది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అక్కడ లైట్ ఎనర్జీ ఉంటుంది, హీట్ ఎనర్జీ ఉంటుంది, సౌండ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ కెమికల్ ఎనర్జీ అనేది అలా కన్వర్ట్ అవుతుంది. కానీ అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీలో మారట్లేదు. సో మనం ఈ ఏని ఎలిమినేట్ చేద్దాం. అండ్ స్విచ్ ఆన్ ఏ టార్చ్. చూడండి టార్చ్ గురించి కూడా అంతే. స్విచ్ ఆన్ కానీ ఆఫ్ కానీ రెండు తీసుకోండి. ఇక్కడ టార్చ్లో మనకి ఏముంటుంది, అక్కడ కెమికల్ ఉంటుంది కదా. టార్చ్లో కూడా మనకి ఏముంటుందంటే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఎలా మారుతుంది, ఎలక్ట్రికల్గా మారుతుంది కదండి. సో ఇక్కడ కూడా కెమికల్ అనేది ఎలక్ట్రికల్గా మారుతుందండి. మనకి టార్చ్ గురించి అంటే మనకి కెమికల్ ఎలా మారుతుంది, ఎలక్ట్రికల్గా మారుతుంది. అదే స్విచ్ ఆఫ్ అంటే రివర్స్ వస్తుంది. సో ఇక్కడ బీసీలు కూడా మనకి ఎలిమినేట్ చేయొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, స్వింగింగ్ ఆఫ్ పెండులం గురించి తెలుసు కదా మనకి. పెండులం అనేది సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పొజిషన్లో ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది. అంటే దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని జస్ట్ ఇలా లాగి వదిలినప్పుడు అది ఇటు మూవ్ అవుతుంది కదా ఇలా. అంటే అప్పుడు దానికి ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది, మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. సో మన ఆప్షన్ ఏంటి, డి. నెక్స్ట్ 220 చూడండి, ఇఫ్ ద మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ 221 వాట్ డస్ ద రైజ్డ్ హ్యామర్. ఇది మనకు తెలుసు కదా. రైజ్డ్ హ్యామర్ ఏ ఎనర్జీని కలిగి ఉంటాడు అనేది చాలాసార్లు రిపీట్ అయిందండి, పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ 222 మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్. మెకానికల్ ఎనర్జీ అనేది దేని కాంబినేషన్ అండి, కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ కదా. కైనెటిక్ ఎనర్జీ వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఇంకా ఏ ఎనర్జీ కావాలి మనకి, పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ఆప్షన్ ఎక్కడుంది, సి, పొటెన్షియల్ ఎనర్జీ. మెకానికల్ అంటే కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్. ఒకవేళ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ అని ఇస్తే అక్కడ కైనెటిక్ ఎనర్జీ పెడతారు. అక్కడ ఆప్షన్ క్వశ్చన్ బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ 223 అనేది కూడా ప్రాబ్లం అండి. 224 చూడండి, వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇస్ దేర్ ఇన్ ఎ స్ట్రెచ్ రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్లో మనకి ఏది ఉంటుంది తెలుసు కదా, అది కూడా పొటెన్షియల్ ఎనర్జీని డైరెక్ట్గా పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ 225 విచ్ ఆఫ్ దీస్ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటున్నాడు. మనం దేన్ని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్లోకి మార్చగలము, కానీ టోటల్గా అది కాన్స్టెంట్ ఉంటుంది. ఇది తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. ఎనర్జీనే కదా, ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలాంటి డిస్ట్రాయ్ చేయలేము, కానీ కైనెటిక్ నుండి పొటెన్షియల్కి మార్చొచ్చు, పొటెన్షియల్ నుండి కైనెటిక్ మార్చొచ్చు. ఒక ఎనర్జీ నుండి ఇంకో ఎనర్జీకి అది మారుతుందే కానీ, అంటే సపోజ్ మనం ఆల్రెడీ చూసాం కదా ఇందాక మనం, పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ అది దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, ఎంత తగ్గిందో అక్కడ కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, కానీ టోటల్గా ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్నాం కదా. సో అక్కడ నెయిదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటే అక్కడ ఏమవుతుంది, ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలా అని డిస్ట్రాయ్ చేయలేము. నెక్స్ట్ 226 ప్రాబ్లం అమ్మ. 227 కూడా ప్రాబ్లమ్నే. నెక్స్ట్ 228 ద ఎనర్జీ రిసీవ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ బై ఇట్స్ పొజిషన్ అండ్ కాన్ఫిగరేషన్. ఇది కూడా తెలుసు కదా. ఎనర్జీ అనేది మన పొజిషన్ వల్ల షేప్ వల్ల వస్తే అది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ తెలుసు మనకి, పొటెన్షియల్ ఎనర్జీ అని. సో డైరెక్ట్గా చెప్పేసాను ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ 229 చూడండి, వాట్ డస్ ద కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఆఫ్ mv² కదా. సో ఆప్షన్ ఏ, ఆఫ్ mv². నెక్స్ట్ 230 ప్రాబ్లం. 231 కూడా ప్రాబ్లం. 232 ప్రాబ్లం. 233 చూడండి, ఇది కూడా రిపీటెడ్నే కదా, కాదు వెయిట్. సో 233 చూడండి, ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ పొసెసెస్ మోర్ ఎనర్జీ అంటున్నాడండి. ఇప్పుడు కంప్రెస్ అయ్యిందంటే ఇలా ఉంటుంది కదా, దాన్ని రిలీజ్ చేస్తే ఇలా ఉంటుంది. కంప్రెస్ అయ్యేటప్పుడు దానికి మోర్ ఎనర్జీ ఉంటుందంట.
దేనికన్నా అండి స్ప్రింగ్ ఆఫ్ నార్మల్ లెంత్, అంతే కదా, నార్మల్ లెంత్ కన్నా కంప్రెస్ అయ్యేటప్పుడు దానికి మోర్ ఎనర్జీ ఉంటుందంట. బికాస్ ద కంప్రెస్డ్ స్ప్రింగ్ హ్యాజ్, అంటే కంప్రెస్డ్ స్ప్రింగ్కి ఏ ఎనర్జీ ఉంటుంది, ఇది కూడా ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కంప్రెస్డ్ స్ప్రింగ్కి ఏ ఎనర్జీ ఉంటుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్రెస్డ్ స్ప్రింగ్కి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మన ఆన్సర్ బి. నెక్స్ట్ 234 అనేది ప్రాబ్లం అమ్మ. 235 చూడండి. వెన్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ గన్ ఇట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ. ఇక్కడ మనకి ఈ బుల్లెట్ కోసం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు క్లాసెస్లోనే. బుల్లెట్ ఏంటి, గన్ ఏంటి, మాస్ ఎలా ఉంటుంది, అది ఏ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇక్కడ స్టార్టింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది దానికి, అది బుల్లెట్ అది వెళ్తున్నప్పుడు దానికి ఏముంటుంది, మోషన్లో ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఇది కూడా తెలుసు. అండ్ 236 ప్రాబ్లం. 237 చూడండి. ద ఎనర్జీ కంటెంట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ద చేంజ్ ఇన్ పోషన్, ఇది కూడా రిపీటెడ్ కదా, పోషన్ వల్ల కానీ షేప్ వల్ల కానీ అది ఏ ఎనర్జీ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. 238 కూడా చూడండి. మెకానికల్ ఎనర్జీ దేనికి ఈక్వల్, ఇది కూడా తెలిసిందే. కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎక్కడుంది, ఆప్షన్ బి, కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్. నెక్స్ట్ 239. ఓకే అండి, 238 వరకు ఇది చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే సౌండ్ అనేది నేను మీకు ఈరోజు చేయలేదు, అండ్ రేపు సౌండ్ చేస్తాను, అండ్ కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తానండి. రేపు సౌండ్ కంప్లీట్ చేసి కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను. రేపు అయితే ప్రీవియస్ పేపర్స్ చేయనండి, ఎల్లుండి మళ్ళీ చేస్తాను. సో ఈరోజు అయితే మనకి ఏమేమి అయ్యాయండి, మనం ఈ 3 days ప్రీవియస్ పేపర్స్ వర్క్ గురించి చూసాము, పవర్ కోసం చూసాము, అండ్ ఇప్పుడు ఎనర్జీ కోసం చూసిన. ఎనర్జీ నేను మీకు ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎనర్జీ కూడా పంపిస్తాను. సో రేపు ఏంటి అంటే సౌండ్ కంప్లీట్ చేసి నేను మీకు కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తాను. సో టుమారో నేను మీకు ప్రీవియస్ పేపర్స్ చేయట్లేదు, డే ఆఫ్టర్ టుమారో చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.